హాయ్ వెల్కమ్ టు చేబగత్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్స్ తోటి చాలా సింపుల్గా తెలిసిన పదాలతో రోజు మన నిత్య జీవితంలో జరుగుతున్నటువంటి అంశాలపైన మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలనో చూస్తున్నామండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎస్ నౌ సో ఈరోజు మనము అనుకున్నాను సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీష్ అండి. ఇంతకుముందు మనం గతంలో అనుకుంటున్న సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పాం. ఇప్పుడు మనము అనుకున్నాను సూత్రముతో స్పోకెన్ ఇంగ్లీష్. ఎస్ నౌ చూడండి, రోజువారీ కార్యక్రమంలో భాగంగా మనం కొన్ని పనులు జరిగిపోయిన తర్వాత చేయాలి అనుకున్నాను అని చాలాసార్లు వాడుతూ ఉంటామండి. అరే నేను అలా చేయాలనుకున్నా, నేను అక్కడికి వెళ్ళాలనుకున్నా, అరే ఇలా వాళ్ళతో మాట్లాడాలనుకున్నా, అంటే చాలా పనులు మనము అయిపోయిన తర్వాత అరే అట్లా చేయాలనుకున్నాను అని చెప్పాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. మనం వాడుతూ ఉంటాం మనం నిత్య జీవితంలో. అలాంటి వాటికి అంటే చేయాలి అనుకున్నాను అని చెప్పాలి అనుకుంటే ఏం చేయాలి? మనము అనుకున్నాను అంటే వాంటెడ్ టు అని మనం గుర్తుపెట్టుకోవాలండి. వాంటెడ్ టు అని గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? చేయాలనుకున్నాను అంటే ఏంటంటే వాంటెడ్ టు అని గుర్తుపెట్టుకోవాలి. సో మరి దీన్ని ఫ్రేమ్ ఏంటంటే మనకు సబ్జెక్ట్ వాంటెడ్ టు, వర్బ్ వన్, ఆబ్జెక్ట్ టు అనే రూపంలో వాడాలండి. ఓకేనా? సబ్జెక్టు, వాంటెడ్ టు, వర్బ్ వన్, అదేవిధంగా ఆబ్జెక్ట్ టు అనే రూపంలో వాడాలండి. ఓకేనండి, మనము ఈ సూత్రాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలనేది మనము చూద్దామండి. చూడండి, ఇక్కడ ఐ సబ్జెక్ట్ తో చెప్పాలనుకుంటే ఏమనాలండి? ఐ వాంటెడ్ టు. వీతో చెప్పాలనుకుంటే వి వాంటెడ్ టు. యూతో చెప్పాలనుకున్నప్పుడు యూ వాంటెడ్ టు. దేతో చెప్పాలనుకున్నప్పుడు దే వాంటెడ్ టు. అదేవిధంగా ఈతో చెప్పాలనుకున్నప్పుడు ఈ వాంటెడ్ టు. అదేవిధంగా షీతో చెప్పాలనుకున్నప్పుడు షీ వాంటెడ్ టు, ఇట్ వాంటెడ్ టు. అంటే మనం డైలీ ఇలా ప్రాక్టీస్ చేయాలండి. ఐ వాంటెడ్ టు, వి వాంటెడ్ టు, యూ వాంటెడ్ టు, దే వాంటెడ్ టు, షీ వాంటెడ్ టు, ఈ వాంటెడ్ టు, ఇట్ వాంటెడ్ టు. సో మనము చిన్న చిన్న వర్డ్స్ తీసుకొని దీని పక్కకు ఉపయోగిస్తూ టోటల్ చెప్పడం అనేది ఇలా డైలీ ప్రాక్టీస్ చేయాలి. మొదట ఐ వాంటెడ్ టు, వి వాంటెడ్ టు, యూ వాంటెడ్ టు, దే వాంటెడ్ టు, ఈ వాంటెడ్ టు, షీ వాంటెడ్ టు, ఇట్ వాంటెడ్ టు ప్రాక్టీస్ చేస్తాం. తర్వాత వర్బును పెట్టి ఉపయోగించడం అనేది నేర్చుకోవాలండి. చూడండి, ఇక్కడ ఐ వాంటెడ్ టు గో, వి వాంటెడ్ టు గో, యూ వాంటెడ్ టు గో, దే వాంటెడ్ టు గో, ఈ వాంటెడ్ టు గో, షీ వాంటెడ్ టు గో, ఇట్ వాంటెడ్ టు గో. ఒక వర్బ్ అయిపోయింది కదా. రిమైనింగ్ వర్బ్స్ మీద మళ్ళీ 7 సెంటెన్సెస్ మనము ప్రిపేర్ చేయాలండి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు. ఓకేనా? ఐ వాంటెడ్ టు టేక్, వి వాంటెడ్ టు టేక్, యూ వాంటెడ్ టు టేక్, దే వాంటెడ్ టు టేక్, ఈ వాంటెడ్ టు టేక్, షీ వాంటెడ్ టు టేక్, ఇట్ వాంటెడ్ టు టేక్. ఇప్పుడు టేక్ అయిపోయింది. నెక్స్ట్ వర్బ్ తీసుకోవాలండి. లుక్. ఐ వాంటెడ్ టు లుక్, వి వాంటెడ్ టు లుక్, యూ వాంటెడ్ టు లుక్, they wanted to look, he wanted to look, she wanted to look, it wanted to look. నెక్స్ట్ ఏం చేయాలండి? మేక్ అనే వర్బ్ తీసుకోవాలి. ఐ వాంటెడ్ టు మేక్, వి వాంటెడ్ టు మేక్, యూ వాంటెడ్ టు మేక్, అదేవిధంగా దే వాంటెడ్ టు మేక్, ఈ వాంటెడ్ టు మేక్, షీ వాంటెడ్ టు మేక్, ఇట్ వాంటెడ్ టు మేక్. నెక్స్ట్ లెర్న్ తీసుకోవాలి. ఐ వాంటెడ్ టు లెర్న్, we wanted to learn, you wanted to learn, they wanted to learn, he wanted to learn, she wanted to learn, it wanted to learn. ఇలా మనము డైలీ 5 వర్డ్స్ తీసుకొని డైలీ మనకు ఇష్టం ఉన్నటువంటి పదాలతోటి చివరిలో కలుపుతూ, అంటే మొదట మనకు డైరెక్ట్ రాదు కాబట్టి పదాలు కలపకపోయినా, ఒకవేళ వచ్చి ఉంటే మీరు చివరిలో పదాలు ఆబ్జెక్టివ్ పదాలు కలిపి సెంటెన్స్ పెద్దగా చేయొచ్చు. కానీ మొదట మనము ఐ వాంటెడ్, వి వాంటెడ్ ఏదైతే చెప్పామో ఆ పద్ధతిలో మీరు ప్రాక్టీస్ చేస్తూ, సెకండ్ దాంట్లో ఏం చేయాలంటే వర్బ్ ఉంది కదా, ఆ వర్బ్ని తీసుకొని ఈ వాంటెడ్ టు పక్కకు పెట్టి ఒక్కొక్క దాని మీద 7 సెంటెన్సెస్ మనం డైలీ ఒక 5 మినిట్స్ అంటే ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఇలా డైలీ మనం ఒక సెంటెన్సెస్ మనము ప్రాక్టీస్ చేస్తూ బయటికి అనడము, రాయడము చేస్తే ఆటోమేటిక్గా వస్తుందండి. అర్థమవుతుందా? కాబట్టి ఇలా మనం డైలీ అనేది దీనిపైన మనము ప్రాక్టీస్ చేయాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది వీటిపైన మనం చూద్దాం. ఓకేనా? ఎస్ అవునండి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. నేను ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడాలనుకున్నాను.
I wanted to speak in English fluently. I wanted to speak in English fluently. ఆమె మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నది. She wanted to marry a good person. ఆమె మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నది. She wanted to marry a good person. నేను మిమ్మల్ని కలుసుకున్నాను. I wanted to meet you. నేను మిమ్మల్ని కలుసుకున్నాను. I wanted to meet you. సో ఇలా మీరు డైలీ కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఇంకా మరిన్ని ఇలాంటి క్లాసుల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. సో దయచేసి ఇంకా మరిన్ని వీడియోస్ మనం డైలీ అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి.